హాయ్ ఆల్, ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఈ వ్లాగ్ వచ్చేసి మేము సంక్రాంతి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటి చెరుకు గళ్ళు అనుకుంటున్నారా? ఎస్, యాక్చువల్గా మేము చెన్నైలో ఉంటాం కదండి. ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే మనం మామిడి తోరణాలు ఇంటి ముందు ఎలా కట్టుకుంటామో ఇక్కడ షుగర్ కేన్స్ అనేది ఇంటి ముందు పెట్టుకుంటారు గుమ్మానికి. సో మేము కూడా ఎవ్రీ ఇయర్ ఫాలో అవుతుంటాము. ఇంకా నేను కూడా ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటాను. ఈరోజు పెద్దల పండుగ కూడా అంటారు కదండి. నేను దేవుడికి అక్కడ నైవేద్యం పెట్టేశాక నేను మా అత్తయ్య గారి దగ్గర కూడా పెట్టేసుకుంటాను. అండ్ ఈ సంక్రాంతికి నేను ఏం చేశానంటే రెసిపీస్ పరమాన్నం చేశాను, పులిహోర చేశాను, అలాగే గారెలు చేశాను. యాక్చువల్గా మాకు ఇక్కడ తెల్ల బెల్లం దొరకవండి. దాన్ని ఏమంటారు, తాటి బెల్లం అంటారు కదా, ఆరెంజ్ కలర్లో ఉంటుంది చూడండి, అది ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ. నేను ఎక్కువ ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. సో నేను బెల్లం వేసి చేస్తాను, దాంతో చేస్తేనే టేస్ట్గా ఉంటుంది. అండ్ చింతపండు పులిహోర చేశాను. అన్నీ నేను మీన్వైల్గా అయిపోగానే నేను దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేశానండి. ఇంకా తర్వాత మేము అనుకోకుండా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాము, శివ టెంపుల్కి. అక్కడ ఫుల్ రష్ ఉందండి, కానీ మేము వెళ్ళగానే అక్కడ అసలు నాకైతే భలే నచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మొత్తం రోడ్లన్నీ చెరుకు గళ్ళతో, ఫ్లవర్స్తో, పండగ అంతా అక్కడే ఉందనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. టెంపుల్ మొత్తం చెరుకు గళ్ళతో నింపేశారు, చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళగానే దర్శనం చేసుకున్నాము. చాలా రష్ ఉంది. ఆ టెంపుల్లో ఏంటంటే పార్వతీదేవి కూడా ఉంటుంది అండ్ శివుడిది కూడా ఉంటుంది సపరేట్గా. అండ్ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి, ఆంజనేయ స్వామి, వినాయకుడిది, ఇంకా వేరే కూడా. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే మీకు కనిపిస్తుంది అక్కడ లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్న కదండి, వాటికి కూడా వాళ్ళు బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ చెన్నై సైడ్ పొంగల్కి బాగా సెలబ్రేషన్స్ బాగా చేస్తారు. అండ్ ఈచ్ పిల్లర్స్కి 5 మినిమం 5 బంచెస్ ఆఫ్ షుగర్ కేన్స్ పెట్టారు ఈచ్ పిల్లర్కి. అండ్ ఆ రోజు పండగ కాబట్టి రష్ కూడా చాలానే ఉంది. మేము ఏం చేసామంటే బ్యాక్ సైడ్ టెంపుల్కి కోనేరు కూడా ఉందండి, అటువైపు వెళ్ళాము. అక్కడ ఎగ్జిట్ దగ్గర ప్రసాదం ఇచ్చారు, దద్దోజనం తీసుకున్నాం. మోస్ట్లీ చెన్నైలో పులిహోర ఇలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎక్కువ దద్దోజనం కట్ట పొంగలే ఇస్తారు. అండ్ ఇంకా అక్కడ కొన్ని ప్లేసెస్లో టాయ్స్ చూసాడు మా ఫ్రెండ్స్. ఇంకా కొనకుండా అయితే వాడు కదలడు కదా. లాస్ట్కి మా హస్బెండ్ ఏదో గన్ షూటర్ కొనిచ్చాడు. మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. రేపు కనుమ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలానే వీడియోస్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.